ఈ రోజున విజయవాడలో బీసీ పెన్షనర్స్, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ మహాసభ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రంగనాయకులు గారు, శ్రీనివాస్ గారు, వారి బృందం చాలా బాగా జరిగింది. పాత 13 జిల్లాల నుంచి మరి అటు పెన్షనర్స్, ఇటు ఎంప్లాయీస్, ఇటు టీచర్స్ అందరూ అటెండ్ అయ్యారు. ఒకటే మాట ఏంటంటే, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద గళమెత్తి అందరూ మాట్లాడారు. ఈ రోజున రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీలకు జరిగేటువంటి అన్యాయం గురించి చర్చకు వచ్చింది. ఇప్పుడు డిఎస్సి టీచర్ల సెలక్షన్లో జరిగినటువంటి అవకతవకల మీద చాలా ఆందోళన వ్యక్తపరిచారు. ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ కానీ మిగిలిన బీసీ ఉద్యోగులు గతంలో డిఎస్సి సెలక్షన్స్ నిర్వహించినప్పుడు మెరిట్ లిస్టు ఇచ్చారు. ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చినాకనే సెలక్షన్ లెటర్స్ పంపించారు. అయితే దానికి భిన్నంగా ఈసారి సెలక్షన్ లిస్టు ప్రకటించకుండా మరి సెలక్షన్ లెటర్లు ఇస్తున్నారు. బీసీ పోస్టుల్లో మరి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులతో నింపుతాం అనేది జరుగుతూ ఉంది. చాలా అన్యాయం జరుగుతుంది. అట్లానే ఈడబ్ల్యూఎస్ మెరిట్ కన్నా బీసీల మెరిట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బీసీలకు ఉద్యోగాలు రావటం లేదు. అంటే రకరకాల పద్ధతుల్లో బీసీ రిజర్వేషన్కి తూట్లు పడుస్తుంది ఈ ప్రభుత్వం సెలక్షన్ లిస్ట్ ప్రకటించాలి, పారదర్శకంగా నిర్వహించాలి, మరి అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి మరి సభ తరపున డిమాండ్ చేయటం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్లో కూడా మరి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్కి వ్యతిరేకంగా మరి రిక్రూట్మెంట్ జరిగిన దాన్ని సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేసింది. అందులో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినటువంటి బీసీ అభ్యర్థులకి బీసీ కేటగిరీలోనే వాళ్ళకి భర్తీ చేయాలని చెప్పి ఆ మేరకు మరి నోటిఫికేషన్ రూల్స్ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ రూల్స్ ఫాలో కావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అది కూడా కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్కి వ్యతిరేకంగా జరిగింది. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ కానీ ఏ రకమైన రిలాక్సేషన్స్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీని సరిదిద్దటం కోసం రాజ్యాంగం ప్రొవైడ్ చేసినటువంటి ప్రొవిజన్ అది. మరి దాన్ని ఈ రిలాక్సేషన్స్ ఇవ్వటం ద్వారా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి. మరి ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని ఇచ్చినాక అందరూ కూడా మెరిట్ ప్రకారం ఫిలప్ చేయాలి. మరి అట్లా జరగట్లేదు. అంతేకాకుండా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి టీచర్ల సెలక్షన్ విషయంలో కూడా మరి ప్రమోషన్లో రోస్టర్ కమ్ మెరిట్ ఫాలో కావట్లేదని కూడా ఆందోళన వ్యక్తపరిచారు. రోస్టర్ కమ్ జై భీమ్, జై ఫూలే. ఈరోజు విజయవాడలో బీసీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమావేశం జరిగింది. ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు, అలాగనే ఉద్యోగులు, పెన్షనర్స్ మరియు ఉపాధ్యాయులందరూ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఈ రోజున ఈ రాష్ట్రంలో బీసీలు జరుగుతున్న అన్యాయాన్ని గురించి కొందెత్తడానికి ఈ రోజున ఒక మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ రోజున రిజర్వేషన్స్లో వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది. అలాగనే చట్టసభల్లో కానీ లేదా ఇక్కడ స్థానిక సంస్థల్లో కానీ వాళ్ళ రిజర్వేషన్ అనేటువంటివి కూడా జనాభా ప్రాతిపదిక ఇవ్వటం లేదు. ఇంతకుముందు గవర్నమెంట్ కూడా అనేక వాగ్దానాలు చేసింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ స్థానిక సంస్థలకు ముందు రిజర్వేషన్లు పెంచుతామన్నాడు. దాని గురించి కూడా ఆయన పట్టించుకోవటం లేదు. కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఒక చైతన్యంతో ముందుకు వచ్చి మా సమస్యల పరిష్కారం చేసుకోవడానికి మా నాయకత్వంతో మేము ముందుకు వస్తామనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున పెద్ద ఎత్తున ఈ రోజున విజయవాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా వీరి యొక్క మద్దతు ఈ ఉద్యమానికి అనేక వర్గాల యొక్క మద్దతు ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా కలిసి ఈ రోజున బీసీలకి కావాల్సినటువంటి సమస్యల మీద కలిసి పోరాటానికి, అలాగే అన్ని సామాజిక వర్గాలు కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గ సమస్య అన్ని సామాజిక వర్గాలు కలిసి పోయేటువంటి క్రమాల్లో ఒక చైతన్యమైనటువంటి ముందుకెళ్తుంది. ఆ క్రమంలో ఇక్కడ ఆల్ ఇండియా బీఎస్పీ తరఫున మేము కూడా పాల్గొని వాళ్ళకి మద్దతు తెలియజేశాము. కాబట్టి రాబోయేటువంటి కాలంలో బీసీల యొక్క ఉద్యమానికి పూర్తి మద్దతుతో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. జై భీమ్, జై ఫూలే. సబ్జెక్ట్కి వెళ్ళండి. ఓకే, నా పేరు మాదాస్ రంగనాయకులు. నేను ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ చైర్మన్ను. మేము ఇంతవరకు గత 4 ఏళ్ల నుంచి ఉద్యమాన్ని చేస్తున్నాం. రేపు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితిలో ఉన్నాము.
ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మొదటి మహాసభగా కొన్ని వేల మందితోటి మేము మండల స్థాయి నుంచి నిర్మాణాలు చేసుకొని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కొన్ని వేల మందితోటి మేము మా యొక్క హక్కుల కోసం మహాసభలు నిర్వహించుకునేటువంటి పరిస్థితికి మేము వస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఎంతమంది? ఓకే, ఈ 1 ఇయర్ తర్వాత మేము దాదాపు అంటే 2000కు తగ్గకుండా మహాసభను నిర్వహించుకుంటాం.